తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సరిపోదా శనివారంలో మీరు సూర్య గారి పక్కన సుధా క్యారెక్టర్ చేశారనమాట. హీరో అంతా కూడా ఆ క్యారెక్టర్ తో మీరు ట్రావెల్ అవుతా తను ఏ అవసరం వచ్చినా సుధా సుధా అని పిలుస్తూ ఉంటుంది అనమాట. నాకు ఈ సినిమాలో కూడా నారాయణ నారాయణ కనిపించింది. ఆ సినిమా చూసిన తర్వాత ఏమన్నా డిసిషన్ తీసుకున్నారు? డిస్కషన్ ఏమన్నా నడిచిందా మీ మధ్య? చాలా విచిత్రం ఏంటంటే, ఇది చాలా మంది నన్ను అడిగారు. నాకు మా అసిస్టెంట్ అడిగేదాకా నాకు స్ఫురించలేదు యాక్చువల్లీ. ఓకే, అంటే అది మరీ టూ మచ్ ఉంటుందండి అందులో. కరెక్ట్. మా ఇద్దరు ఇంటరాక్షన్ కంటిన్యూస్ గా ఉండి ఇంకొక వ్యక్తి ఉన్నాడు పక్కన. ఇక్కడ క్యాథరిన్ ఉండటం, అభినవ్ ఉండటం వల్ల మధ్యలో ముస్తఫా అని పిలవటం కానీ, మన జ్వాల అని పిలవటం కానీ జరుగుతుంది ఉంటది. బట్ మీరు కొంచెం ఉంది కాదట్లా. నాకు స్ట్రైక్ అవ్వడం కారణం చెప్తున్నా. బట్ ఈ కంపారిజన్ కరెక్టే. ఇది అదేమన్నా చూసి దానివల్ల వచ్చిందా, లేకపోతే ఇది అనుకోకుండా కోయిన్సిడెంటల్ గా వచ్చిందా అన్న క్వశ్చన్ నేను ఈ రోజు అనిల్ని అడిగే అవకాశం నాకు దొరకలా. ఓకే. ఇంకోటి ఏంటంటే నాకు చాలా యాక్చువల్ లీస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఆ పాయింట్. ఎందుకంటే ఎవరి వల్ల వస్తే ఏంటి, ఇప్పుడు ఒక ఒరిజినల్ థాట్ ఒకరికి వచ్చింది అనుకుందాం. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా డైలాగ్ రాశాను అనుకుందాం, అది చాలా బాగా వచ్చింది, నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎవరైనా వచ్చి చాలా బాగుంది హర్ష అండంతో ఆపేస్తే ఒక పద్ధతి, ఇది నువ్వు రాసిందనా ఏదైనా ఇంగ్లీష్ ఫిల్మ్ నుంచి హిందీ నుంచి ఏమైనా తీసుకున్నావా అని అడిగారు అనుకోండి, కాదని చెప్పడం నిమిషం పని, కానీ నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అన్నది ఏదైతే ఉంటుందో కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది. నిజంగా ఇలాంటి డైలాగు పలానా ఇంగ్లీష్ ఫిల్మ్ లో ఉండొచ్చు, ఏదో హిందీ ఫిల్మ్ లో ఉండొచ్చు, అది మ్యాటర్ ఆఫ్ కోఇన్సిడెన్స్ అవుతుంది. చాలా మంది ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది సార్ ఇది. చాలా మంది డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, పలానా ఆ ట్రాక్ భలే ఉందండి, ఆ డైలాగ్స్ అన్ని అది మీరు క్రియేట్ చేసిందా, మీ రైటర్ ఏమైనా ఇచ్చారా అని అడుగుతారు. ఇది తెలియకుండా నిప్పు పెట్టే కార్యక్రమం కావాలని చేస్తారో నాకు తెలియదు. నా ఉద్దేశం అడగలేదు, కాదు జనరల్ గా చెప్తున్నా ఎలా ఉంటాయి. అఫ్కోర్స్ మిమ్మల్ని ఏదో అన్నట్టుందా? అవునవును, నాకు అర్థమైంది మీరు చెప్పింది. అది చాలా మంది అడిగారని కూడా అందుకే చెప్పాను ముందు. ఈ థాట్ వచ్చింది, కానీ నాకు నేను ఎందుకు ఇప్పటిదాకా కుదరలేదు. నాకు తెలుసు కాదండి. అండ్ నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. ఇది ఇప్పుడు మీరు కాకుండా నేను కాకుండా థర్డ్ పర్సన్ గురించి. సో మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదా స్కిప్ చేసేసేయండి. అనిల్ రావిపూడి గారు ఇప్పుడు దాకా ఆయన తీసిన ప్రతి సినిమా హిట్, మామూలు హిట్ కాదు. సో చెప్పి కొడతారు, ఆయన హిట్ కొడుతున్నానని చెప్పి కొడతారు. ఈ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా చాలా నెగిటివ్ క్యాంపెయిన్ నడిచింది ఆయన మీద, పర్టికులర్ గా ఆయన మీదే నడిచింది. దొరికేస్తాడు. ఇంత ప్రెజర్ ఉన్నప్పుడు ఆయన సెట్ లో ఎంత కాన్ఫిడెంట్ గా ఉండేవాడు, వీటిని ఎలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు? ఒక ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీతో షేర్ చేసుకుంది? అందమైన అనుభవం అనే ఒక సినిమా ఉంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ టైటిల్ కరెక్ట్ గుర్తురాట్లేదు. బట్ అందులో ఒక సీన్ చెప్తాను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అందులో రజనీకాంత్ గారు వన్ ఆఫ్ ది హీరోస్, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు. సో ఆయన ఆ సినిమాలో అప్పటికే రజనీకాంత్ గారు ఫేమస్, ఏది ఇలా ఎగ్రెస్ సిగరెట్ పట్టుకోవడం స్టైల్. ఆ సినిమాలో కూడా అది ఉంటుంది ఆబ్వియస్గా. అప్పుడు అది పెడితే ఆ సినిమాలో వాళ్ళు చాలా స్ట్రగ్లింగ్ ఫేజ్ లో ఉంటారు. హీరో క్యారెక్టర్, వాళ్ళకి డబ్బులు ఉండవు, చాలా ఇబ్బంది పడుతుంటారు, ఎవరైనా ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూడటం. అలాగో పెద్ద మల్టీ మిలియన్ కలుస్తారు, కోటీశ్వరుని. ఫారెన్ లో జరుగుతుంది ఈ సీన్. కలిస్తే సార్ ఆపర్చునిటీ కావాలి సార్ అంటే, వాళ్ళకి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితికి ఒక 10,000 దొరికితే చాలా ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఆయన ఒక పోనీ 5,000 ఇచ్చినా బాగుండు అన్న పరిస్థితుల్లో అతను చూస్తాడు రజనీకాంత్ సిగరెట్ ఎగరేయటం. ఇది కొంచెం యాడ్ చేసి చెప్తున్నాను, యాస్టీజ్ కాదు, ఎందుకంటే ఆ సీన్ బాగా అర్థం అవడం కోసం. సో అతను ఏమంటాడంటే, మళ్ళీ స్టైల్గా ఎగరేస్తున్నా అంటే, సార్ అదే నా స్టైల్ బాగా ఓకే, ఇది మళ్ళీ చేస్తావంట. సార్ ఆగా ఒకసారి కాదు 10 సార్లు చేయాలి. ఎన్నిసార్లు ఏం చేస్తాను సార్, 100 సార్లు ఏం చేస్తాను, అది చాలు. 10 సార్లు కంటిన్యూస్గా చేసావు అనుకో, ఇందాక నువ్వు అడిగావు కదా డబ్బులు, అదే 10,000 కాదు కానీ ఓ 10 లక్షలు ఇస్తానంటాడు. సార్ నమ్మబుద్ధి కాదు, డబ్బులు తీసి పెడతాడు, ఇంకో 10 లక్షలు చేయండి. చూసి సార్ మీరు ఫ్రెండ్స్ కూడా, సార్ మీరు చాలా మంచివాళ్ళు సార్, మా వాడు 1000 సార్లు అడిగినా చేస్తాడు సార్, మీరు చేయమనమయ్యా. సరే సార్, ఒక కండిషను, నువ్వు గెలిస్తే 10 లక్షలు ఇస్తానన్నా, నువ్వు ఓడిపోతాను సార్. మా దగ్గర అంత డబ్బులు అడగట్లా, నాకు నీ చిటికిన వేలు కోసిస్తావా అని అడుగుతాడు. ఏంటిది అన్న, చిటికిన వేలు కోసిచ్చాను సార్. అది ఇది అనేటప్పటికి ఫ్రెండ్స్కి కానీ హీరోకి కానీ ఏం అడుగుతున్నారు, నేను ఎందుకు ఇస్తాను సార్, నేనే గెలుస్తాను అన్నట్టు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్దండి.
1 2 3 4 5 6 7 ఇక్కడి నుంచి అండి తెలియకుండా ఇంకొక 3 చేస్తే 10 అయిపోద్ది కదా అన్న దాంట్లో ఓడిపోతే నా చిటికెన వెళ్ళిపోద్ది అన్నది అక్కడ పాయింట్. సో 8కి వస్తుందండి. ఆల్మోస్ట్ 6 దగ్గర నుంచి టెన్షన్ పీక్స్లోకి వెళ్తుంది. అలా జస్ట్ ఆ మిస్ అంటే పోయేది ఇక్కడ జస్ట్ ఏదో మామూలుగా అడిగితే 100 సార్లు చేయొచ్చు. చిటికెన వెళ్ళి ఇచ్చేయడం ఏంటి? 1 పోతే ఏం లాసు, వస్తే ఏం ప్రాఫిట్. అప్పుడు ఇంకొక సిగరెట్ అలాగే 7 దాకా వస్తుందండి. 8కి వచ్చేటప్పటికి చెమటలు పడుతుంటాయి ఒక్కొక్కడికి, ఫ్రెండ్స్కి కానీ హీరోకి కానీ, రజనీకాంత్. అప్పుడు 8 పట్టుకునేసరికి ఆల్మోస్ట్ ఇంకా 2 ఉన్నాయి. 9 ఆ ఓనర్ అలాగే చూస్తుంటాడు అండి. కాన్ఫిడెంట్గా ఉంటాడు. వీడికి చెమట్లు అంటే ఇది కానీ మిస్ అయితే నా వేలు పోద్దా అని చెప్పి 9 అది ఇచ్చేస్తాడు, పట్టుకుంటాడండి. అమ్మా ఇంకొకటి అనేటప్పటికి 10 పట్టుకోటి పారిపోతాడు. మీరు చెప్తుంటే వాళ్ళకి కదా నాకు పడుతుంది. మీరు అనిల్ రావుడు అవును. రాజమౌళి దగ్గర కూడా చూశాను సార్. రాజమౌళి గారు కూడా ఏ సినిమా తీసినా రగ్బీ అంటారా ఎవడో తెలుస్తుంది, డిజాస్టర్ అవుతుంది సినిమా. అవును అన్నారు. ఏది రిలీజ్ అయిన తర్వాత కూడా ఆడదాడదు, ఏదో రాజమౌళి ఏదో హడౌట్ మీద ఏం లేదు, ఏమి లేదురా రగ్బీ. నేను నిజం అనుకునేవాడిని, చూస్తే నచ్చేది మూవీ, నాకే నచ్చిందేమో అనుకునేవాడిని. కలెక్షన్ ఇంకో రకంగా ఉండేది, అది ఫేక్. అరే ఓకే మగధీరా సేమ్ టాపిక్, ఆడదు కొట్టాడు. 3RR దాకా వెళ్తే బాహుబలికి రాజమౌళి గారి ఇంటర్వ్యూలోనే ఉంటుందండి, ఆయనే చెప్తాడు. బాహుబలి భయపడ్డారు 1-2 days ఆర్ ఐమ్ నాట్ ష్యూర్, ఒక రోజా వారం, ఫస్ట్ రోజు షో రిలీజ్ అయిన తర్వాత అది 1 week అనుకుంటా, 3-4 days ఎట్లా కొంచెం అంటే షాకింగ్ పీరియడ్ చెప్పాడు ఆయన. అవును అసలు డిజాస్టర్ రాకండి సినిమాకి. అవును. అదేంటి ఇందాక నేను చెప్పినట్టు కొన్ని సినిమాలు ఎందుకు ఆడతాయి కూడా తెలియదు, అందులో ఏం ఉండదండి, ఆడేస్తూ ఉంటాయి. కాకపోతే ఏదో మ్యాజిక్ అనాలేమందండి. ఆ మ్యాజిక్ని అర్థం చేసుకుని, మ్యాజిక్ లాజిక్ ఎప్పుడు అవుతుందంటే, మ్యాజిక్ అంటే ఒకసారి రెండోది పోయినప్పుడు. అది లాజిక్ అన్న పదం ఎక్కడ వాడాలంటే మ్యాజిక్ ఎలా చేయాలో తెలిసిపోయే లాజిక్ ఒకటి ఉంటుందండి. కరెక్ట్. సో అనిల్ రావుపూడి మిడిల్ క్లాస్ మైండ్ సెట్ని పట్టుకున్నాడు. కరెక్ట్ వర్డ్. మిడిల్ క్లాస్ అన్న మైండ్ సెట్ గురించి నేను చెప్తే ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫినాన్షియల్ స్టేటస్. మిడిల్ క్లాస్ అన్నది మైండ్ సెట్ గురించి చెప్తున్నా. 1000 కోట్లు సంపాదించినోడు కూడా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉండొచ్చు. అది ఎందుకు ట్యాప్లో నీళ్ళు అలా పోతున్నాయి కట్టేయండి, అది బయట ఎందుకు నీళ్ళు కొంటారు. వాటర్ గురించి నేను చెప్తాను, ఒక 20 రూపాయలు ఖరీదు చేసే వాటర్ బాటిల్ గురించి. అక్కడ ఎక్కడ తింటే ఎంత అవుతుంది కదా, అది ఇక్కడ చేసుకుంటే అయిపోతుంది కదా అంటే, అక్కడ డబ్బులు ఒకటే కాదు, బయట ఫుడ్ ఎందుకు తినడం, ఇంట్లో ఇలా మీరు చూస్తే. చిరంజీవి గారు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆ మధ్య, సబ్బులు గురించి. అది మీరు చూసుంటే, చూసాను. 4 సబ్బులు అయిపోయేటప్పటికి అంటే అలా కలిపి అంటే కొన్ని వేల కోట్ల మనిషిగా అది అవసరం. అంటే వేస్ట్ చేయటం వేరు, దుబారా చేయటం వేరు, యూజ్ చేసుకోవటం వేరు. ఈ దాదా తెలిసిన వాళ్ళకి నేను మాట్లాడుతుంది లేకపోతే వాళ్ళు చేస్తుంది అంటే అర్థమవుతుంది. కరెక్ట్. పిసనాతనం కాదు ఇది, కాదు పిసినారితనం వేరు. కానీ మిడిల్ క్లాస్ మైండ్ సెట్లో అది వాడి రిలేషన్షిప్స్ సంబంధించి కావచ్చు, వాడి అప్రోచ్ టువర్డ్స్ బిజినెస్ కావచ్చు, వాడి సైకాలజీ అంటే వాడి అండర్స్టాండింగ్ అబౌట్ సొసైటీ కావచ్చు. ఇన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి సార్. ప్రతి ఒక్కడు మన రూట్స్ ఏంటంటే విలేజెస్ నుంచి వస్తాం, టౌన్స్లో వచ్చేస్తాం, అలా సిటీస్కి వస్తాం. సో మనం అలాంటి ఫేజ్లన్నీ చూసి వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా. లేకపోతే ఇక్కడ పుట్టిన వాళ్ళు కూడా మెట్రోస్లో పుట్టిన, బట్ వాట్ ఎవర్, వాడు ఒక లైఫ్ని వాడు స్టడీ చేసుకుంటూ వెళ్తున్న ప్రాసెస్లో వాడికి మైండ్ సెట్ ఫామ్ అవుతుంది. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంటాం.